సార్ నమస్తే సార్. నమస్కారం అండి. కుమారాంటి గారి గురించే మేము వికారాబాద్ జిల్లా తాండ్ర నుంచి వచ్చాం తినడానికి. ఈరోజు యూట్యూబ్లో చూసి వచ్చాం. మీకు తెలుసా మరి ఈ విషయం తెలిసిందా? అంటే పోలీసులు ఫుడ్ ట్రక్ని స్వాధీనం చేసుకోవడము, కొంత ఇక్కడ అంటే ఇబ్బందులకు గురవుతున్నారని ఫుడ్ స్టాల్ ఆపేయాలి ఇక్కడతో అని చెప్పడం, ఇదంతా ఇక్కడ జరిగినటువంటి కొంత డిస్టర్బెన్స్ గురించి మీకు తెలిసిందా? తెలుసండి, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసి తప్పకుండా ఉంచాలని చెప్పారు. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కుమారాంటి గారి స్టాల్ తప్పకుండా నడవాలి. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? మరి నిజంగానే ప్రజాపాలన తెచ్చారనిపిస్తుందా? చాలా బాగుంది. పేదవాళ్ళు పెట్టుకునే స్టాల్ని సపోర్ట్ చేసినందుకు మేము కానీ రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. రేవంత్ రెడ్డి వల్ల అంటే ఇప్పటి నుంచి ప్రజలందరికీ కూడా మంచి లాభాలే చేకూరుతాయి, అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారి మీద చాలా హోప్స్ ఆయన గెలిపించారు. వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ అన్ని నెరవేర్చారని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అంటే ఆంటీని కూడా మీట్ అవుతానని చెప్పారు. అంటే ఒక సామాన్య ప్రజల దగ్గరికి నిజంగానే ప్రజాపాలన వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి కథలు రావడం, వస్తానని చెప్పడం, కూడా అంటే కుమారి ఆంటీ గారిని కూడా కలుస్తానన్నారు. అది ఇక్కడ ఫుడ్ కూడా ఒకసారి అంటే చూసి ఒకసారి భోజనం కూడా ఎట్లా ఉంటుందో టేస్ట్ చేస్తామన్నారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి మేము హడావుడికి వచ్చాము, వెయిటింగ్ ఫర్ రేవంత్ సార్. తను ఇలాగే చాలా మంది పేదవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఇలాగ బాగా ఫేమస్ అయిన వాళ్ళు బాగా ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. మన విప్రోల్ జాబ్ చేస్తున్నాను. మేము కూడా ట్రై చేయాలనే వచ్చాము, అందుకనే ఇంకా రాలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం. ఈరోజు వస్తారనుకుంటున్నారా? ఇంకా రాలే కదా, రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పారు కదా, ఆయన కోసమే. ఆయన వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళినంటే ఇంకా ఈ రోడ్డు మొత్తం తట్టుకోలేదు, ఇంకా మొత్తం చాలా ఇదైపోతుంది. ఆయన చెప్పిందంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఆయన ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిందంటే ఇంకా ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారి పాలన? మంచిగా అనిపిస్తుంది మేడం, మా ఎమ్మెల్యే కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ పాలన ఈ కొద్ది రోజుల పాటు ఇట్లా ఉంటుందంటారా? మరి రేవంత్ రెడ్డి గారు ఈ పదవిలో ఉన్నంత కాలం కూడా ఇట్లానే ప్రజలకు మంచి చేసుకుంటూ ప్రజాపాలనని ఇంకా బాగా తీసుకొస్తారంటారా? ఇట్లా ఉంటే ఎవరైనా సరే ఆయన కావాలనుకుంటాడు. ఇట్లా మామూలుగా చిన్న వ్యక్తిలా ఎమ్మెల్యేతో సీఎంతో పోయిందంటే మామూలు విషయం కాదు కదా. ఆయన రావడమే ఇట్లా వెళ్ళడమే గొప్ప. మరి ఈమెతో తినడం అంటే ఆమె అదృష్టం అయ్యేది, పుణ్యం అయ్యేది. ఇంకా రైట్ అండి, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు సంపాదించుకున్నారు ఈ కొద్ది కాలంలోనే అని చెప్పుకోవచ్చు. దాదాపుగా అంటే 2 నెలలు అవుతుంది, ఇప్పటికీ కూడా 60 రోజులు అవుతుంది సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి. సో ఇప్పటికీ ప్రస్తుతం అయితే అంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని చెప్తున్నారు అందరూ. అంటే సామాన్యుల వ్యక్తుల దగ్గరికి కూడా సీఎం రావడం అనేది ఇంకా అసలు నెట్టింట ఇంకా వైరల్గా మారింది, అదేవిధంగా ఒక విశేషంగానే మారింది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి గారికి కుమారి ఆంటీ ఒక స్టాల్ గురించి తెలియడము, రేవంత్ రెడ్డి గారు స్పందించడము, పోలీసులకు కూడా అంటే మళ్ళీ ట్రక్కుని తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అని కూడా, మీరు చేసినటువంటి ఏదైనా ఉంది కూడా అది మళ్ళీ అంతా వెనక్కి లైక్ అపాలజీస్ లాగా కూడా చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ఇదంతా కూడా ప్రజలందరికీ అంటే అందరు కూడా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని చెప్తున్నారు. నిజంగానే ప్రజాపాలన తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి రేపట్లోగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అంటే కుమారి ఆంటీ ఒక స్ట్రీట్ ఫుడ్ని కూడా సందర్శించనున్నారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా తినబోతున్నారంటూ కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఇంకా అంటే చాలా బాగా అనిపిస్తుంది అందరికీ. మొన్నటి నుంచి కొంత పోలీసులు వచ్చి కూడా కెమెరాల ముందు ఉండొద్దు యూట్యూబ్స్ అనేసరికి కొంత వీళ్ళు కూడా భయపడుతున్నారు. ఇక్కడ మాట్లాడడానికి కూడా కొంత ఎవరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. మొత్తానికైతే ఇక్కడ మళ్ళీ కూడా జనం పోయిన చూస్తున్నారు కదా, మళ్ళీ కుమారి ఆంటీ వస్తున్నారా ఈరోజు అనే ఒక ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు కూడా. మరి ఈరోజు వస్తారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్పడంతో అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా చూడాలి లైవ్లో, మరి ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతారు, ఏం చెప్పిపోతారు, కుమారి ఆంటీ వద్దకు వచ్చి అంటే ఎలా సందర్శించనున్నారు, ఫుడ్ తింటారా, ఇంకే విధంగా సాయం చేయనున్నారు కుమారి ఆంటీకి అని కూడా వీళ్ళు చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హాయ్ బ్రో, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తినడానికి వచ్చానక్క. కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి. అంటే ఎన్నిసార్లు తిన్నారు, ఎప్పటి నుంచి వచ్చేవాళ్ళు మీరు ఇక్కడ? అంటే రెగ్యులర్ కస్టమర్ గత 2 years గా వచ్చాను నేను. అంటే ఇప్పుడు ఆంటీ చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఆంటీ ఫేమస్ అయితే మేము 2 years నుంచి చూస్తున్నాం కూడా ఇంత లేదు. మేము మొన్న వచ్చాను, ఫేమస్ అయిన తర్వాత వస్తే అసలు ఫుల్ రష్, మైండ్ బ్లోయింగ్. నాకైతే ఈ 2 years నుంచి నేను చూసేది ఏంది, ఇప్పుడు కుమార్ ఆంటీ ఏందని మైండ్ బ్లోయింగ్ అయిపోయింది నాకైతే. ఇప్పుడు ఆంటీ బంద్ ఉండడం వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం మేమైతే. ఆంటీ ఫుడ్ దొరకలేదని నేనైతే ఆటో నడిపిస్తా, ఇక్కడే డైలీ రెగ్యులర్గా వస్తాను నేను, ఇక్కడే తినిపోతుండే.
మొన్న లాస్ట్ టైం కూడా ఫేమస్ అయిన దగ్గర నుంచి చాలా రష్ ఉండే. మొన్న కూడా 2 hours వెయిట్ చేసి తినేపోతున్నాను నేనైతే. ఇప్పుడు ఆంటీ ఫుడ్ పెట్టినందుకు చాలా సఫర్ అయిపోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారి పాలన? అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టికి కుమారి ఆంటీ గురించి అంటే ఈ న్యూస్ వెళ్ళడము, రేవంత్ రెడ్డి గారి స్పందించడము, ఇక్కడికి వచ్చి కూడా సందర్శిస్తానని చెప్తున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రేవంత్ సార్ అనే వ్యక్తి మన కుమారి అంటే ఒక చిన్న ఫుడ్ కోర్టు, అలాంటి ఆంటీని కూడా పట్టించుకున్నానంటే సారు ఇలా అంటే మనం అర్థం చేసుకోవాలి ముందు పాలన ఈ పాలన ఎట్లుందో. అండ్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ పాలన ఇలాగే కొనసాగాలి. సారు చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా ఒక చిన్న స్థాయి వాళ్ళని కూడా చూస్తున్నారంటే మనం ఎంత గ్రేట్ అర్థం చేసుకోవాలి. సార్ వచ్చి ఇక్కడ చూసి పరిశీలించి చెప్తా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి రేవంత్ రెడ్డి గారి వల్ల అంటే దాదాపు 60 రోజులు అవుతుంది ఈ పాలన, కాంగ్రెస్ పాలన మొదలయ్యి. మరి మీకు ఏ విధంగా న్యాయం జరిగింది? మీరేం కోరుకుంటున్నారు? నేనైతే ఆటో డ్రైవర్ అన్న, రేవంత్ అన్న చెప్తున్నా అన్న, నేనైతే ఆటో డ్రైవరు. ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఆటో వాళ్ళని అందరినీ చాలా సఫర్ అయిపోతున్నారు అన్న. ఏదన్నా ఉంటే ఇట్లా ఫ్రీ బస్సులు కాకపోతే ఇప్పుడు సపోజ్ ఆయిల్ రేట్స్ ఉన్నాయి, ఆ రేట్స్ తగ్గిస్తే అందరికీ మేలు. ఏమంటారన్న? కరెక్టే కదా? ఫ్రీ బస్సులు పెడితే లేడీస్కి ఒకటే ఉంటుంది, ఆటో వాళ్ళ డ్రైవర్లు ఏమవుతారన్న? ఇప్పుడు మన ఆయిల్ పప్పు అని రేట్స్ ఉన్నాయి కదా, దాని మీద తగ్గిస్తే అందరు బాగుపడతాం, మేము బాగుపడతాం, వాళ్ళు బాగుపడతాం. నేను అదొకటే కోరుకుంటున్నాను అన్నకు, అంతే. సో మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు ఇంకో 2 రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు సందర్శించనున్నారు. మరి మీరు వచ్చి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? అన్న ఒకవేళ వస్తే వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నాం. ఆ డ్రైవర్స్ కదా ఇదే మా ఫ్రీ బస్ పెట్టేసి ఆటో గ్రాక్స్ లేవు, మేము కూడా ఇంటి రెంట్స్ కట్టుకుంటున్నాం, ఫ్యామిలీస్ ఉంటాయి, మేము బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల అంటే నిజంగానే ప్రజాపాలన చెప్తున్నారు కదా, ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన అంటున్నారు. ప్రజాపాలన వచ్చిందా? ప్రజాపాలన ఇంకా ఏ విధంగా కొనసాగుతుందంటారా, లేకపోతే ఎక్కడైనా బ్రేక్ పడే అవకాశం? బ్రేక్ పడేదైతే అవకాశాలు అయితే లేవు. ఇదైతే ఇలాగే కొనసాగుతుంది. ఇప్పుడు ఇది ఏమంటే అందరు కోరుతున్నది, ప్రజలకేమో లేడీస్కేమో ఫ్రీ బస్ పెట్టారు, లేడీస్ అంతా హ్యాపీ. ఇప్పుడు ఒకటే ప్రాబ్లం ఉండేది, ఆటో బ్రదర్స్ అందరం, మా ఆటో వాళ్ళ యూనిట్ బ్రదర్స్ అందరూ మాత్రం మా ఆటో వాళ్ళకి ఈ ఫ్రీ బస్ ద్వారా మాకు చిన్న సఫర్ అయిపోతున్నాం. మాకేవి లేక ఇప్పుడు ఎవరు చూసినా ఫ్రీ బస్ అని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. మాకు న్యాయం జరుగుతుందని ఈ వీడియో రేవంత్ సార్ చూడాలని చెప్పి కోరుతున్నాను. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి. ఈ ఫ్రీ బస్ ద్వారా తీసేసి అండ్ రేట్స్ ద్వారా కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇన్నిసార్లు 2 years నుంచి వస్తున్నాను ఇక్కడే తింటాను చెప్పారు కదా, ఎక్కువ మీరు ఏం తింటారు, నాన్ వెజ్ వెజ్? నేను ఎక్కువ నాన్ వెజ్ తింటాను అక్క. ఏది బాగుండేది అంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీ, దాదాపు చాలా రకాల కర్రీస్ తీసుకొచ్చేవారు. అయితే తలకాయ కర్రీ, బగారా రైస్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక అమ్మ ప్రేమగా పిలిచి ఎలా అన్నం పెడుతుందో సేమ్ ఆంటీ మాటలు కానీ ఆంటీ చేసే టేస్ట్ కానీ మనకు అమ్మ పిలిచి అన్నం ఎట్లా పెట్టి టేస్ట్గా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. మేము ఏదో 100-200 సంపాదించుకుంటాం, ఆ 100-200లో కూడా ఇక్కడ వచ్చి తినాలంటే మాకు కడుపు నిండా తింటున్నాం. మేము 5 star హోటల్కి పోయి అయితే ఆ 200 తినలేము మేము కడుపుగా. మరి అంటే ఒకవేళ డబ్బులు ఉన్నప్పటికీ కూడా 5 star హోటల్కి వెళ్ళడం ఇష్టపడతారా, కుమారి ఆంటీ దగ్గర రావడం ఇష్టపడతారా? కుమారి ఆంటీ దగ్గర రావడమే ఇష్టపడతాం. మా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కుమారి ఆంటీ దగ్గరికి రావడం ఇష్టపడతాం. ఎందుకంటే 5 star అంతా డబ్బు పెట్టుకొని ఏం ప్రయోజనం చెప్పండి? ఒక ప్రేమలా అన్నం పెట్టి ఒక 2 మాటలు ప్రేమ మాట్లాడి తిన్నంత కడుపు నిండిపోతా అండి. 5 starలో ఎంత కూర్చొని ఎంత ఏసీలో కూర్చొని తిన్నా కూడా అవ్వదు. ఒక ప్రేమగా ఎండకు కూడా ప్రేమగా 2 మాటలతోటి కొంచెం టేస్టీ ఫుడ్ తింటే కడుపు నిండా తిన్నట్లు అనిపిస్తుంది. అంత ఏసీలో కూర్చున్నా కూడా అంత అనిపించదు, అంత ప్రేమ లేకపోతే. ఆంటీ ఈరోజు బంద్ ఉండడం వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం మేమైతే. ఇది ఇంకా ఎవరి వరకు షేర్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయండి. ఆంటీ మనకి మళ్ళీ రావాలి. జై కుమారి ఆంటీ, జై కుమారి ఆంటీ ఫుడ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా కుమారి ఆంటీ ఫుడ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. చాలా మందికి కూడా కుమారి ఆంటీ అంటే ఫుడ్ అంటే కూడా అంత ఇష్టం. సో అందుకు కుమారి ఆంటీ దగ్గరికి పక్కన కూడా ఫుడ్ ఉన్నప్పటికీ కూడా కుమారి ఆంటీ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేసి కుమారి ఆంటీ వచ్చాకే ఫుడ్ తినే వెళ్తారు. ఇక్కడ వాళ్ళ ఆఫీస్లకి కూడా లేట్ అయినప్పటికీ కూడా చూస్తుంటే కూడా ఇందాక కొంతమంది అనంతపూర్ నుంచి వచ్చి అన్నారు, ఎక్కడెక్కడ నుంచో యూట్యూబ్లో చూసే వస్తున్నారు. కొంత యూట్యూబ్ వల్ల ఆంటీ ఫేమస్ అయినప్పటికీ యూట్యూబ్ వల్ల నష్టం జరిగిందని కొంతమంది బాధపడుతున్నారు. అదేవిధంగా కొంత లాభం చేకూరింది, ఎందుకంటే సీఎం దృష్టికి వెళ్ళిందని కూడా కొంతమంది సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.